హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము అందరూ కూడా అందరూ కాదు, వృశ్చిక రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి చెప్తాను. వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి. వృశ్చిక రాశి వాళ్ళు శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి. మీన రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ధ్యానం చేసుకోండి. మీన రాశి వాళ్ళు నవగ్రహ ధ్యానాన్ని చేసుకోండి, ఓకేనా? శుభ ఫలితాలు ఉంటాయి. మంచి శుభవార్త కూడా వింటారు ఈరోజు మీన రాశి వాళ్ళు. నవగ్రహ ధ్యానం చేసుకోండి, ఓకేనా? ఓకే, సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను నేను. ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించిన రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్, ప్లీజ్ రీచ్ మీ at 8522982420, ఓకేనా? సో ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ రిగార్డింగ్ మేనిఫెస్టేషన్ అండ్ రీయూనియన్, ఓకేనా? ఓకే, సో ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, వ్యాపారంలో గ్రోత్, స్టెబిలిటీకి సంబంధించి, నెగిటివిటీ ఇంట్లో అయినా సరే, వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే, ఏదైనా నెగిటివిటీ ఉన్న కోర్టు కేసులు, విద్య, ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన నెంబర్ 1 పరిహారాలు మీకు ఇస్తాను. మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, అభివృద్ధి ప్రదంలో నడుస్తారు, ఓకేనా? ఓకే, సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు వీడియో వచ్చేసి, మరి మీరు మరియు మీ పర్సన్ ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, యూ వర్సెస్ దెమ్, ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో అందరూ ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి, పాజిటివిటీని నింపుకోండి, నెగిటివిటీని ఎప్పుడు నింపుకోవద్దు. మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి, ఓకేనా? ఎస్, డోర్ టు వాల్యూ, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. ఓకే, సో నేను ఈ 4 కార్డ్స్ వచ్చేసి ఫస్ట్ క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే, మీరు మరి మీ పర్సన్ ఇద్దరు కూడా డోర్ టు వాల్యూ, మ్యాన్ హోల్డింగ్ ఏ హ్యాట్, ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్, నెంబర్ 45, నెంబర్ 50, 45, 31, 48. ఓకే, ఇక్కడ మీ పార్ట్నర్ ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, ఓకేనా? ఇద్దరి మధ్య మీరు ఇద్దరు మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు, లేదా వేరు పర్సన్స్తో మ్యారీడ్ అయి ఉండవచ్చు. సో ఇక్కడ చూద్దాం ఎనర్జీస్ ఏంటంటే, ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్, మీరు మీ పర్సన్ విషయంలో చాలా హార్ట్ఫుల్ ఎమోషన్స్లో ఉన్నారు. ఇక్కడ ఇద్దరికి కూడా ఒక క్రేవింగ్స్, ఇంటిమసీ, ఒక లవ్ ఎక్కువగా ఉన్నాయి, ఒక ప్యాషన్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో రొమాంటిక్ ఫీలింగ్స్, లస్ట్ఫుల్ ఎనర్జీ, సెక్సువల్ ఫీలింగ్స్ అంటే కలవాలి, క్రేవింగ్స్ ఇలా ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది. సో మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, ఒక సంతోషాన్ని కోరుకుంటున్నారు, ఓకేనా? అంటే ఇక్కడ ప్రేమ అనేది చాలా ఎక్కువ కనపడుతుంది. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇద్దరు ఒకరికొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారని కనబడుతుంది. సెక్సువల్ డిజైర్స్ కూడా మీరు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా కనబడుతున్నాయి. సో 24/7 తను మీ గురించి, ఫినాన్షియల్ గురించి ఎక్కువగా, అంటే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని కనబడుతుంది. తన స్ట్రెంగ్త్, తన వీక్నెస్ అంతా మీరే అని కనబడుతుంది. మీ ఇద్దరు మ్యూచువల్ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, కలిసి ఉన్నా కూడా ఇదే ఎనర్జీ కనబడుతుంది. ఇది కరెంట్ ఎనర్జీస్ అన్నమాట, ఓకేనా? సరే, మనం లవ్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం. ఎస్, రీయూనియన్, గిల్టీ, రెసిప్రోసిటీ, కన్వర్సేషన్,
రిమైన్సింగ్. ఓకే, సో ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను. సో ఇవి ఏంటంటే ఇది వచ్చేసి మీ ఎనర్జీస్ చూద్దాం ఫస్ట్. ఓకేనా, మీ ఎనర్జీస్ ఏంటి? ఇక్కడ మీ ఎనర్జీ చూద్దాం. మీ ఎనర్జీ ఏంటంటే స్టార్టింగ్లో ఇక్కడ ఎలా ఉందంటే మీ విషయంలో చూపించిన ప్రేమ దానికే మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారు ఎమోషనల్గా. కానీ రాను 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 తన నెగిటివిటీ బయటికి వచ్చింది. బట్ స్టార్టింగ్లో తను చూపిన ప్రేమ ఉంది కదా, అది మీరు ఎంత కాదనుకున్నా మీ మనసులోంచి తీసేయలేకపోయారు. బట్ తననైతే చాలా మిస్ అవుతున్నారు మీరు. చాలా చాలా మిస్ అవుతున్నారు. మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ వాల్యూస్ విషయంలో, సొసైటీ విషయంలో, మోరల్స్ విషయంలో, అన్నింటి విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఓకేనా, అంటే మీ వే ఆఫ్ థింకింగ్ వేరు. ఓకేనా, సో మీ వే ఆఫ్ థింకింగ్ వేరు, తన వే ఆఫ్ థింకింగ్ వేరు. అయినా సరే మీరు ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు. అయినా సరే కొంచెం స్పేస్ కావాలనుకుంటున్నారు. మీరు ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు, కొంచెం గిల్టీ కూడా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, కమ్యూనికేషన్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు. చూసారా, రెసిప్రోసిటీ, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, కమ్యూనికేషన్ చేయాలి. అప్పుడు మాత్రం ఈ పర్సన్ ఫ్యూచర్ ఇది ఏంటి అని మీకు తెలిసిన తర్వాత, తను చేసిన తప్పులకి మిమ్మల్ని అపాలజీ అడిగిన తర్వాత, ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. సో అందుకని మీరు ఇక్కడ స్పేస్ తీసుకొని ఉన్నారు, టైం తీసుకొని ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా. అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా అందుకే నో కాంటాక్ట్లో ఉన్నారు ఇక్కడ మీరు. సో మీరు కమ్యూనికేట్ చేయాలనుకోవట్లేదు, ఆ పర్సన్ నుంచే మీకు కమ్యూనికేషన్ రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ని మీ మనసులో నుంచి అయితే తీసేయలేకపోతున్నారు. మీకు పదే పదే గుర్తొస్తున్నారు. మీరు చూడండి, రిమైన్సింగ్, మీరు పదే పదే మీకు గుర్తొస్తున్నారు, మీరు గుర్తు చేసుకుంటున్నారు. మీ మనసులో నుంచి అయితే ఈ పర్సన్ తీసేయలేకపోతున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు. మీకు ఈ పర్సన్కి కాల్ చేయాలని ఉంది, ఆమె గొంతు వినాలని ఉంది. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, మీరు స్టాప్ అయిపోతున్నారు. ఎందుకంటే తను మిమ్మల్ని కేర్ చేయట్లేదు కదా, మీరు కూడా చాలా మిస్ అవుతున్నారని అయితే కనబడుతుంది. డెఫినెట్గా మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఆ పర్సన్తో. సో ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలనుకుంటున్నారు. మీరు పదే పదే ఆ పర్సన్ అయితే మీరు గుర్తు చేసుకుంటున్నారని అయితే కనబడుతుంది ఇక్కడ ఎనర్జీస్. ఓకేనా, ఓకే. సో మరి వాళ్ళ ఎనర్జీస్ ఏంటని మనం చూద్దాం. సో ఆ పర్సన్ ఎనర్జీస్ ఏంటో మనం చూద్దాం, లవ్ కార్డ్స్ ద్వారానే చూద్దాం. ఓకేనా, ఎస్, మిస్టేక్స్, డిస్హానెస్టీ, రిఫ్లెక్షన్, ఈగో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ అయితే నిజాయితీగా లేరు. డెఫినెట్గా నిజాయితీగా లేకుండా ఒక మాటలో చెప్పాలంటే చీటింగ్ ఎనర్జీ, మిస్టేక్స్, చీటింగ్ ఎనర్జీ, అబద్ధాలు ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఏ ఎనర్జీలో అయితే పెట్టి వెళ్ళిపోయారో, మేబీ మీరు పాస్ట్లో కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు, మన ఇద్దరు ఫ్యూచర్ ఏంటి అని అడిగి ఉండవచ్చు. అది వాళ్ళకి బర్డెన్ అయి ఉండవచ్చు. కానీ లాయల్గా అయితే లేరు వీళ్ళు, డిస్హానెస్ట్గా ఉన్నారు. లాయల్గా లేని వ్యక్తులకు మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం, ఆన్సర్ ఉండదు. అవునా, లాయల్గా ఉండే వాళ్ళకి మీరు అడిగే సమాధానం ఓకే కదా. ఓకేనా, సో పాస్ట్లో మీ పర్సన్కి కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే తనకు తెలుస్తుంది మీరు లాయల్గా లేరు, అబద్ధాలు ఆడారు, ట్రూగా లేరు, ఎప్పుడు అబద్ధాలు, ఎక్స్క్యూజెస్. తనకు 4 అంచనే ఉందన్నమాట. ఏదో ఒక సాకు చెప్తూ దాటేస్తూ. ఎందుకంటే నిద్ర లేకుండా అడిగినా కూడా ఒకటే ఉంటుంది కదా. అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడు అడిగినా కూడా మారిపోతూ ఉంటాయి. నిజానికి అబద్ధానికి అదే తేడా. సో ఈ పర్సన్ ఆల్రెడీ మీతో చీట్ చేసి ఉన్నారు, అబద్ధం చెప్పి ఉన్నారు, మిమ్మల్ని పాస్ట్లో ఈ రకంగా చేసి మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు, ఎంత టార్చర్ చేసి ఉంటారు ఈ పర్సన్. ఈరోజు మీ పర్సన్కి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, రిఫ్లెక్షన్. ఈరోజు అదే కర్మ అనుభవిస్తున్నారు మీ పర్సన్. ఈరోజు ఈ పర్సన్ అదే ఎనర్జీలో ఉన్నారు, చూపిస్తుంది ఇక్కడ. తనను తాను రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ. అంటే మీ బిహేవియర్ ఇది, నీ మనస్తత్వం ఇది, నువ్వు ఒక ఫ్రాడ్, చాలా ఈగోయిస్టిక్ అండ్ స్టబర్న్ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నావు. నువ్వు ఒక ఫేక్, నువ్వు ఒక అబద్ధాల కోరు. ఇట్లా తన రియల్ ఫేస్ని మీకు చూపించారన్నమాట. అది డైరెక్ట్ పోయి తన ఈగో మీద తగిలింది, తన ఈగో మీద కొట్టారు. ఇదిగో ఇది మీరు అని మీరు ఎప్పుడైతే ఎత్తి చూపించారో
తన తప్పుల్ని అప్పుడు తను మీ నుంచి దగ్గర అవుతూ వచ్చారనమాట. సో మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ వచ్చారో అప్పుడు ఆ పర్సన్ మీ నుంచి దూరం అవుతూ వచ్చారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఇది. సో ఈ పర్సన్కి ఇప్పుడు మీరు అన్న మాటలు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎవరైనా సరే, ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ ఎవరైనా ఉండి ఉంటే, ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి ఈ పర్సన్ అవేర్ చేస్తూ వచ్చారు జనరల్గా. సో వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళు మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు, వాళ్ళు అలాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు అని చెప్పేసి మీరు జాగ్రత్తగా అవేర్ చేస్తూ వచ్చారు. దీన్ని వాళ్ళు అవసరాల కోసం యూజ్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మీరు అవేర్ చేశారు. బట్ వీళ్ళ మైండ్ సెట్ ఇది కాదు అని పాస్ట్లో మీరు చెప్తూ వచ్చారు, కానీ వినలేదు వాళ్ళు. మీతోనే అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని చీట్ చేస్తూ వచ్చారు. ఈరోజు మీరు ఏదైతే చెప్పారో మీ నుంచి దూరమైన తర్వాత ఈ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చిందన్నమాట. ఓకేనా? సో తన ఏజ్ ఎంత, తన బిహేవ్ చేసిన తీరు ఏంటి, తన మైండ్ కండిషన్ ఏంటి, తన మెంటల్ క్లారిటీ ఏంటి అంటే ఒక క్లారిటీకి వచ్చారనమాట. ఇక్కడ మీ మీద క్రేవింగ్స్, లవ్ ఎక్కువైపోయాయి ఇప్పుడు మీ పార్ట్నర్కి ఇక్కడ కొంతమంది విషయంలో. అంటే ఇక్కడ తను మీ లైఫ్లోకి వచ్చి మీ ఫ్యూచర్లో ఒక పార్ట్ లాగా చేసుకోవాలి, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. కమిట్మెంట్ ఇస్తే మీరు జీవితాంతం మీరు తనతో ఉంటారు కదా. సో ఫ్యూచర్లో అయినా తను కోరుకుంటున్నారు ఇది. ఫ్యూచర్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిట్మెంట్ ఇస్తే మీరు జీవితాంతం మీరు తనతో ఉంటారు కదా అనేటట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట. ఫ్యూచర్లో అయినా తను కోరుకుంటున్నారు ఇది, ఫ్యూచర్లో లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని. అయితే ఇక్కడ తను ప్లాన్ చేసింది ఒకటి, ఇక్కడ తన అబద్ధాలు చెప్తూ తన అబద్ధాలని నిజాలు అని నమ్మిస్తూ పాస్ట్లో వస్తూ వచ్చారు. సో మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు తనకు ట్రిగ్గర్ అవుతుంది, తన గొంతులో ఏమైతే అంటే తన గొంతులో ఒక వెలిక్కాయ పడ్డట్టు అవుతుంది అనమాట. అయినా తను మిమ్మల్ని బ్లేమ్ చేసి తన తప్పు కాదు, నేనేం చేయలేదు, లేకపోతే తను కరెక్ట్ అని నిరూపించుకుంటూ మీ నుంచి దూరం జరుగుతూ ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నా సో మీకు దూరంగా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు. మీరు తనని చేశారు, మీరు తను లేకుండా ఉండలేరు అని. ఈ రోజు కాకపోయినా రేపైనా తనని వెతుక్కుంటూ మీరు వస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళరు అని తన నమ్మకం అన్నమాట. సో తన మైండ్ సెట్ మార్చుకునే పని లేదు, తన బిహేవియర్ మార్చుకునే పని ఉండదు. సో తన అలవాట్లు మార్చుకునే పని లేదు, అట్లాంటి సిచ్యువేషన్ లేదు. మీరే తన లైఫ్లోకి రావాలి, మీరే తన లైఫ్లో కావాలని వస్తారు. నేనేంటి అని తెలిసే కదా మీరు నా లైఫ్లోకి వచ్చారు. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్స్ చేస్తున్నామని అడిగి ఉండవచ్చు తను. సో అందువల్ల అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో మీరు జాగ్రత్తగా డీల్ చేశారు కదా. సో నేనైతే మెసేజ్ కాల్ చేయను అని సైలెంట్గా అయిపోయారు మీరు. సో ఇక్కడ ఏమైంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసింది వేరు, మీరు బిహేవ్ చేసింది వేరు. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే థింగ్స్ డిడెంట్ గో ద వే ప్లాన్. ఓకేనా? కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, అంటే వాళ్ళు ప్లాన్ చేసింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీ పార్ట్నర్లో అయితే ఒక రియలైజేషన్ డెఫినెట్గా వచ్చింది. సో మళ్ళీ మీతో రిలేషన్షిప్ అనేది ప్యాచప్ చేసుకోవాలి, మళ్ళీ రిలేషన్షిప్లో మీతో ముందుకు వెళ్ళాలి. ఓకేనా? సో అని చెప్పేసి మీ పార్ట్నర్లో అయితే ఒక రియలైజేషన్ అయితే డెఫినెట్గా కనబడుతుంది. ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. ఓకేనా? సో మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ రీడింగ్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే అట్లీస్ట్ ఈ రీడింగ్, ఈ ఎనర్జీస్ అట్లీస్ట్ ఒక 20-30% రిజోనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ 20-30% రిజోనేట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.